ఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ చేసిన పెద్ద క్రైమ్, బిగ్గెస్ట్ క్రైమ్ మీ అందరికీ ఇది షేర్ చేసుకుంటున్నాను. సిఏ ఫౌండేషన్ జనరల్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ మోర్ దెన్ 30 డేస్ మీరు రిలాక్స్ అవ్వటం స్టార్ట్ చేసి, రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉండాలి. సిఏ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ టూ మచ్ ఆఫ్ రిలాక్సేషన్ మీ యొక్క కెరీర్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీ యొక్క అకాడమిక్ సక్సెస్ని ఇది డెఫినెట్లీ డ్యామేజ్ చేస్తుంది. మీరు ఇప్పటికి రిలాక్స్ అయ్యింది చాలు, మీరు గ్యాప్ తీసుకుంది చాలు, ఇమ్మీడియట్లీ ఒక డెసిషన్ తీసుకోండి. సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తే ఇమ్మీడియట్లీ మాస్టర్ మైండ్స్లోని దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్లో సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక క్రైమ్ ఆల్రెడీ చేశారు. మోర్ దెన్ 30 డేస్ మీరు రెస్ట్ తీసుకున్నారు. ఇదే పెద్ద క్రైమ్. ఇక ఆ క్రైమ్ కంటిన్యూ చేయొద్దు. పాస్ అవుతాం అనే ఛాన్స్ ఉంటే సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయిపోండి. ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అవ్వండి. మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు హాఫ్ అన్ అవర్ కూడా ఎంత వాల్యూ ఇచ్చుంటారు చూడండి. ఎగ్జామ్ 2కి స్టార్ట్ అవుతుంది. 1:30 దాకా కూడా ప్రిపేర్ అయ్యారా లేదా? చివరి 30 మినిట్స్ కూడా ప్రిపేర్ అయ్యారా లేదా? 30 మినిట్స్కి అంత వాల్యూ ఉంటే మీరు ఇంకా లేట్ చేస్తే ఎంత వాల్యుబుల్ టైం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ సిఏ ఫౌండేషన్ మార్చ్ 10కి వచ్చింది. మన మాస్టర్ మైండ్స్లో బ్యాచ్ మార్చ్ 15th అనౌన్స్ చేసాం అనుకోండి, అంటే 15 డేస్ పోయింది. 15 into 10 అవర్స్ లెక్కేసుకుంటే యావరేజ్న 150 అవర్స్ పోతుంది. దయచేసి మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయొద్దు. మీ సిఏ ఇంటర్ని పాడు చేసుకోవద్దు. సిఏ ఇంటర్ పాస్ అయ్యే ఛాన్స్ని పాడు చేసుకోవద్దు.